ప్రైజ్ ది లార్డ్. మనకు ఎన్నో ఆశలు, కోరికలు మన జీవితంలో ఇది ఇలా జరిగితే బాగుండు, అది అలా జరిగితే బాగుండు అని మన భవిష్యత్తును గురించి ఎంతో ఉన్నతంగా ఆలోచించి మన ఇష్టాలని దేవుడికి ప్రార్థన రూపంలో తెలియచేస్తూ ఇవన్నీ నెరవేర్చమని మనం ఆయన అడుగుతూ ఉంటాము. ఎప్పుడైతే మన ఇష్టాలని దేవుని దగ్గర తెలియజేస్తామో వాటిని దేవుడు తృణీకరించి తోసివేసే దేవుడు కాదు, కానీ ఆ ఇష్టాలని ఆయన గౌరవించి వాటిని నెరవేర్చాలని ఆయన ఆశపడతారు. అందుకే ఆయన వాగ్దానం చేశారు, మీరు అడుగుడి నేను మీకు దయచేస్తాను, ఇస్తాను, అనుగ్రహిస్తాను అని. కాబట్టి ఈరోజు మన కోరిక ఏదున్నా మన ఆశ ఏదైనా దేవుని దగ్గర మనం ఎంతో స్వతంత్రంగా ఒక కన్న తండ్రి దగ్గర మనం అడిగినట్లు మన యేసయ్య దగ్గర, పరలోకపు తండ్రి ఆయన దగ్గర మనం అడగవచ్చు. అలానే మనం ఏం అడుగుతున్నాము అనేది కూడా ఒకసారి పరీక్షించుకోవాలి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని వాక్యంలో చెప్పారు. మరి మనం అడుగుతున్నది ఆయన మాట ప్రకారంగానేనా, ఆయన వాక్యం మనం అనుసరించి జీవిస్తూ ఆయన చిత్త ప్రకారంగానే మనం అడుగుతున్నామా లేదా అని పరీక్షించుకోవాలి. కొంతమంది స్వార్థపూరితంగా లోకానుసారమైన ఆశలు కలిగి వాటిని తీర్చమని దేవుని దగ్గర ప్రాకులాడుతూ ఉంటారు. దేవుడు ఎంతటి అసాధ్యాన్నైనా సాధ్యపరచగలరు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. అయితే మనం అడుగుతున్నది ఆయన తీర్చగలిగే సామర్థ్యత కలిగి ఉన్న దేవుడే, కానీ అది మనకి మేలు, క్షేమము, ఆయన చిత్తమా కాదా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. నిజంగా నీవు దేవుని మార్గంలో జీవిస్తూ ఆయన చిత్త ప్రకారంగా నువ్వు అడుగులేస్తూ ఆయన చిత్తమే చేయాలని ఆశపడుతున్నట్లయితే నువ్వు అడిగింది తప్పకుండా ఆయన నీకు నీ జీవితంలో నెరవేరుస్తారు. అది ఆలస్యమైన, అసాధ్యమైన తగిన సమయంలో తప్పకుండా ఆయన సాధ్యపరిచి నీ జీవితంలో ఆ గొప్ప కార్యాన్ని జరిగిస్తారు. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.